రేపింది. చెన్నైలో కారులో వెళ్తున్న మహిళలను మరో కారులో దుండగులు వెంబడించడం తీవ్ర కలకలం రేపింది. కారుపై డీఎంకే జెండా ఉండడంతో విపక్షాలు సీఎం స్టాలిన్ ని టార్గెట్ చేస్తున్నాయి. చెన్నై మహానగరంలో అర్ధరాత్రి ఆడవాళ్లకు వేధింపులు. డీఎంకే జెండా ఉన్న కారులో మహిళల్ని దుండగులు వెంబడించడంపై వివాదం రాజుకుంది. కారులో ఉన్న యువతులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్టాలిన్ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటన మరువక ముందే చెన్నైలో మరో అఘాయిత్యం బయటపడిందని మండిపడుతున్నారు. స్టాలిన్ మోడల్ ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేదని ఈ వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు చెన్నై పోలీసులు వెల్లడించారు. చెన్నైలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాల్ని పెంచాలని తమిళనాడు బీజేపీ డిమాండ్ చేసింది. చెన్నైలో అర్ధరాత్రి తిరిగే స్వేచ్ఛ మహిళలకు లేదా అంటూ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రశ్నించారు. బాధిత మహిళలు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అసలు అర్ధరాత్రి మీరు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారని అవమానించారని, ఆడవాళ్లను వేధించడానికి డీఎంకే కార్యకర్తలకు లైసెన్స్ ఇచ్చారా అని ప్రశ్నించారు. డీఎంకే నేతలు మాత్రం ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్తున్నారు. విపక్షాలు స్టాలిన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పలు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని మండిపడుతున్నారు.